కానీ సిగ్గు ఎగ్గు లేకుండా ఆ రకంగా చేసుకొని ఇంకా దబాయించడం కూడా విచిత్రంగా వాళ్ళ హోమ్ మినిస్టర్ కూడా అట్లే మాట్లాడుతుందండి. కనీసం ఖండించదు కూడా అది. ఆమె స్త్రీ అయి కూడా అంత వాళ్ళు అంటే టోటల్గా కంప్లీట్గా కూటమి ప్రభుత్వం అంటే ఒక ఒక ముఠా ప్రభుత్వం లెక్క ఏర్పడేది. ఈ రకంగా దౌర్యం చేయడం అనేది చాలా ఇది ఎగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్, ఎగెన్స్ట్ ది రాజ్యాంగము, ఎగెన్స్ట్ ది హ్యూమన్ రైట్స్, ఎగెన్స్ట్ ది మోరల్, లీగల్, ఎథికల్ ఏ రైట్స్ కూడా ఎవరు కూడా సమర్థించలేరు దాన్ని. అది ఆ రకంగా సమర్థించుకోపోయి పాత ఎన్ని విషయాలు చూసి ఎవరో మళ్ళీ ఎక్కడో తిరుపతి లడ్డుకు దానికి మళ్ళీ జమ చేసి తాను బాబాయిని నప్పిందని అలా చేసి మళ్ళీ ఈయన మామని ఎన్ని పోటీ పడిచిండని ఈ అసలు సమస్య ఏంది వీళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే ఎంత విచిత్రం, డైవర్ట్ చేయడం, డైవర్ట్ పాలిటిక్స్ అది. కాబట్టి ఇది మంచి సంస్కృతి కాదు, మంచి సంస్కారం కాదు, మంచి ఒక పద్ధతి కాదు అనేది ప్రజలు అనుకున్న వాళ్ళు అనుకుంటారు. బట్ ప్రజలు కూడా నిష్పక్షంగా ఇంగిత భావంతోనే ఆలోచించుకొని తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను.